వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్య ప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి. గోదావరి కినులో ఘనంగా 138వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. సింగరేణి ఆర్జీవన్ పరిధిలో 90% లక్ష్యాన్ని బొగ్గు ఉత్పత్తి. కాటారంలోని ఆదర్శ హై స్కూల్లో అలరించిన జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న ఆదర్శ ఆగ్రి ఎక్స్పో. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం 4 ఏళ్ల క్రితం సత్యప్రమాణం ట్రాఫిక్ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. నాడు సత్యప్రమాణం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజాయితీకి దైవం అండగా నిలిచింది. ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. నిజం లిప్పు లాంటిదని నిరూపించి గెలిచిన నల్లమిల్లి తాను సత్యప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అదే బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామివారిని నేడు దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు. సత్యమేవ జయతే గాంధీ మహాత్ముడు చెప్పిన విషయం సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా అని అన్నారు. 2020వ సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఇదే లక్ష్మీ గణపతి ఆలయం ఒక అత్యుద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి వేదికైంది అని గుర్తు చేశారు ఆయన. ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న సత్య సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి సామంతరాజుల అవినీతి ఆ ఏడాదిన్నర కాలంలో పెచ్చుమీరిపోయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యాన్ని తట్టుకోలేక అసహనంతో వారు సతీ సమేతంగా సత్య ప్రమాణానికి ఆహ్వానించడం, నేను దానికి అంగీకరించి సత్య ప్రమాణానికి రావడం ఈ సంఘటన నియోజకవర్గ ప్రజలకే కాకుండా ప్రపంచ తెలుగు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుందన్నారు. ओम आवहं देवतन्माना कुर्वाणा चीरभाप्तनः वासागुं सुमगावमे श्रीगमावः ओम शां पशुभिः सहस्राः गृहे गृहे समानौ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మొగిలిపాక గ్రామంలో మండల కోర్ కమిటీ సభ్యులు మామిడి సత్యరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు పబ్బు ఎల్లయ్య గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేత్పువెల్లి నుండి మొగిలిపాకకు వెళ్లే లింక్ రోడ్డు 2 కోట్ల రూపాయలు కేటాయించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్డు కోసం గత పాలకులు పట్టించుకోలేదని 20 సంవత్సరాల నుంచి 2 గ్రామాల ప్రజలు ఎదురు చూశారన్నారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి కలిసి రోడ్డు గురించి చెప్పిన వెంటనే ఆయన స్పందించి నిధులు కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరామ కమిటీ సభ్యులు మరియు మరలా మల్లయ్య, వ్యాస నిశాఖ రెడ్డి, జక్కా నరసింహారెడ్డి, జడిగే వెంకన్న, ఉక్కుర్తి భిక్షం, జయసింహారెడ్డి, మార్లా నరసింహ, మర్లా సత్తయ్య, రాంబాబు పాల్గొన్నారు. యాసాంజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యకర్తలు. మాకు మిగిలిపోక కేర్చిపల్లి బీటీ రోడ్ 2 కిలోమీటర్లు మేము అన్నిటి సార్ని కోరడం జరిగింది. తక్షణం రోడ్డు శాంక్షన్ చేయించి పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అన్నిటి సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ తగ్గింది. కేర్చిపల్లి లింక్ రోడ్డు ఇక్కడ మా పొలాలకు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండే, అన్ని గుంతలు కూడుకుండే. ఎమ్మెల్యే గారు వచ్చిన ఎమ్మటే మేము అడగడం జరిగింది. ముగిలిపాక నుంచి ఒక 20 మంది రైతులము ఇటునే నాయకులను తీసుకొని పోయినాము. ఆయన ఎమ్మటే స్పందించి ఇమీడియట్లా ఈ రోడ్డు పెట్టిండు మా ఊరికి. ఆయనకు చాలా రుణపడి ఉంటామని మా ముగిలిపాక తరఫున, మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్నే మన మంత్రి గారు వెంకరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది మా ముగిలిపాక సమస్యగా పాల్గొనబట్టి ప్రతి మనుషులకు, అట్లాగే గ్రామం ముగిలిపాక గ్రామ శాఖ అధ్యక్షుని పబ్బెల్లయ్య గౌడ్ నా పేరు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నెరవేర్చుకోవడం కోసం కుంభం అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రోడ్డు శాంక్షన్ చేపించడం మా అందరికీ గర్వకారణం. మా ఊరికి బస్సు రావడానికి కూడా వీలు లేకపోయిండే, బీటీ రోడ్డు చేపించడం మంచి ప్రోత్సాహం అని చెప్పేసి, అట్లాగే ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అతి తొందరలోనే చేపించాలని చెప్పేసి కూడా చేపించాలని కూడా కోరుతున్నాము. కేర్చిపల్లి మొగిలిపాక రోడ్డుకు సంబంధించిన విషయంపై ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది.
అయితే గతము 20 సంవత్సరాల నుండి ఈ కేర్చిపల్లి మొగిలిపాక రోడ్డు ఎప్పుడు అవుతుంది పోతుందనే వాగ్దానాలే తప్ప చేసిన రోజులు కావు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ రోడ్డు శాంక్షన్ చేపించి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మా మొగిలిపాక కేర్చిపల్లి ప్రజలకు నిత్యము తిరిగే ప్లేస్ కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసం అని చెప్పేసి అనిల్ రెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ల రోడ్డు ఇప్పుడు పోయడం జరుగుతుంది. ఈ కొద్ది రోజులనే కంప్లీట్ కూడా అవడం జరుగుతుంది. ఇది మేము అనిల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గోదావరి కనిలో 138వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా ప్రారంభించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సింగరేణి RG1 పరిధిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 35 లక్షల టన్నులకు గాను 31 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, దాదాపు 90% లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా లక్ష్యాన్ని త్వరలో చేరుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. తిరుపతి అన్న ఊపకు సింగరేణి రెస్క్యూ ఓవరాల్ సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. కంగ్రాచులేషన్. ఒక్కొక్కటి పట్టుకోవడం లైట్ దీని మీద పడగానే ఇది హై బీమ్ నుంచి లో బీమ్. సో ఇదేమో ఫ్యాటిక్ మానిటర్ సార్. ఇది వాయిస్ బెల్ అంటే పైకి రాని అన్నారు అనుకో, ఆపాలంటే ఒకటి ఇక్కడ సేఫ్టీ కూడా ఉంటాయి మేడం. చేతులు అది అయినా సార్ ఆగిపోతుంది. మాది RG1 ఏరియా 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అవుతుందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలా మంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 ఓబీ 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు, ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90%లో నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK11 కూడా మనం మీరు చూసే ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బాయిలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ ఇప్పుడు తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్లో సోమవారం జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని రైతులను సాదరంగా స్వాగతించి అన్నదాతల ఔన్నత్వాన్ని చాటి చెబుతూ రైతుల పట్ల సమాజంలో గౌరవం నింపేలా వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. రైతులతో విద్యార్థులకు
వ్యవసాయం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పంట సాగులు చేసే విధానం, ఎదుర్కొనే సమస్యలు, రైతులకు సమాజంలో ఇవ్వాల్సిన గౌరవం, గుర్తింపు పట్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆలోచించేశాయి. విద్యార్థులే రైతులుగా మారి పంట సాగు మొదల నుంచి మార్కెట్కు పంటను తీసుకువెళ్లే వరకు అన్నదాతలు పడే కష్టాన్ని కన్నులకు కట్టినట్లుగా చూపిస్తూ పంట ఉత్పత్తులు, కూరగాయలు మార్కెట్లో విక్రయించే పద్ధతులపై విద్యార్థులు ప్రత్యేక వ్యవసాయ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఆదర్శ ఆగ్రి ఎక్స్పో పేరిట రైతులకు అవసరమయ్యే ఆధునిక పనిముట్లు, వినూత్న పంటల సాగు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో AI ఇంటిగ్రేషన్ వివరిస్తూ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృషిత, రైతులు కొట్టే శ్రీహరి, శేఖర్, జనార్దన్, చీమల మల్లయ్య, వెంకటరాజం, తోట బాపు, డొంగరి రాజయ్య, గట్టయ్య, లక్ష్మయ్యన్, పల్నాటి రాజయ్య, మాచర్ల రాజయ్య, జక్కు వెంకటస్వామి, రమాదేవి, రైతులు, గ్రామ సనాతన ఎంటర్ప్రీనర్స్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవ వ్యవస్థాపక యువజన సదస్సు 2025 డైరీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ మంత్రి వేణుగోపాలాచారి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర కుమార్ కామరాజు మాట్లాడుతూ 2018లో స్థాపించిన అసోసియేషన్ ద్వారా వ్యాపార నిపుణులు, వ్యాపారవేత్తలను ఒకచోట చేర్చే ఏకీకృత వేదికను రూపొందించామన్నారు. సరే ఇక్కడ క్యామ్ ఏడు సంవత్సరాల సమిష్టి కృషి అని డైరీ ఇనాగరేషన్ ఆఫ్ సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ప్రతి ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క అనేకమైనటువంటి యొక్క ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, అది అందరూ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. అన్ని వర్గాలు ఈరోజు ఆ ఒక స్టార్టప్స్ కింద అన్ని కులాలు, అన్ని మతాలు తీసుకొని ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో బ్రాహ్మణ సమాజము చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక నేపథ్యంలో ఉద్యోగాలు ఇవ్వటం కాదు, తీసుకోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు రావాలని చెప్పేసి కూడా ఆ ఒక సమాజం కూడా ఈరోజు బిజినెస్లో వారు రానున్నాలే, బిజినెస్ చేయాలి, బిజినెస్ సక్సెస్ అవుతున్నట్టు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. మరి వారు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి రీతిగా చేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వికసిత్ భారత్ కింద కొన్ని బ్యాంకులు, అదేవిధంగా కొంతమంది పెద్దవాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్స్లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ప్రశిక్షణ కానీ, వాళ్ళకు ట్రైనింగ్ కానీ ఇచ్చి మనం ప్రభుత్వాల మీద డిపెండ్ కాకుండా మనమే మన కాళ్ళ మీద నిలబడి 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు సనాతన ఎంటర్ప్రైజెస్ అనేటటువంటి ఒక సంస్థ బ్రాహ్మిన్స్కు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఇందులో అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు, అదేవిధంగా పెద్ద ఇండస్ట్రీస్ అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క వికసిత భారత్లో అన్ని వర్గాలు కూడా ఈరోజు వారు సహాయం తీసుకొని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయేటంలో
అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. నా పేరు షాల్ స్టార్ట్. నమస్కారం అండి. నా పేరు ఎస్బి రామ్. ఐఎమ్ ద ఫౌండర్, ప్రెసిడెంట్ ఆఫ్ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్. మా ఫౌండరు అమృత్ ముళ్ళపూడి. ఈ సంస్థని, సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ అనేటువంటి సంస్థని 7 సంవత్సరాల క్రితము 2018లో స్థాపించడం జరిగింది. ఈ మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ని, ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక ప్లాట్ఫామ్గా తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలని, గైడెన్స్ని, ట్రైనింగ్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని వాళ్ళకి ఇచ్చి చిన్న వ్యాపారస్తుడు, పెద్ద వ్యాపారస్తుడు అనేటువంటి భేదం లేకుండా అందరినీ ఒక ఇట్ లైక్ అమెజాన్ లాగానే ఈ బ్రాహ్మణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ అమెజాన్ లాగా అన్ని వస్తువులు, అన్ని సర్వీసెస్ ఒక ప్లాట్ఫామ్ నుంచి అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కులమత భేదం లేకుండా మేము సర్వీస్ చేయాలన్నటువంటి ఒక తపనతో ఈ యొక్క సంస్థని స్థాపించాము. గత 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ రోజున 7th యానివర్సరీని మ్యారీగోల్డ్ హోటల్లో అమీర్పేటలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక 200 మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వీరందరూ కూడా ఈ బడ్డింగ్ బిజినెస్ పీపుల్కి తోడ్పడుతూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా బిజినెస్లో మన వాళ్ళు అభివృద్ధి చెందాలి. మనం గవర్నమెంట్ డిపెండ్ కాకుండా మనమే మన కాళ్ళ మీద నిలబడి మన సమాజానికి ఎక్కువగా సేవ చేయాలన్నటువంటి తపంతో స్థాపించినటువంటి సంస్థ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు RRR అలైన్మెంట్ మార్చాలని భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం RRR అలైన్మెంట్ మారుస్తామని హామీ ఇచ్చిందని, హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి RRR అలైన్మెంట్ వెంటనే మార్చేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. RRR నిర్మాణం వల్ల భువనగిరి, చౌటుప్పల్, గజ్వేల్ మున్సిపాలిటీలు ముక్కలవుతున్నాయని, రైతులకు భూములు కోల్పోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు భూమికి బదులుగా భూమిని చూపించాలని డిమాండ్ చేశారు. కోట్ల విలువైన భూమి ప్రభుత్వం రహదారి నిర్మాణం పేరుతో తీసుకోవడం తగదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భూమిని నమ్ముకున్న రైతులు తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. RRRని ఔచర్కి 60 కిలోమీటర్ల అవతల నుంచి నిర్మిస్తే రైతులకు నష్టం తక్కువ వాటిల్లుతుందని, 25 కిలోమీటర్ల పరిధిలో RRR నిర్మాణం చేయడం ద్వారా రైతుల వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. అప్పుడు చెప్పకుండా ఏం చెప్పలేదంటే నశించాలే RRR రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మార్చాలే RRR అలైన్మెంట్ ని, మార్చాలే RRR అలైన్మెంట్ ని, మార్చాలే RRR అలైన్మెంట్ ని, మార్చాలే RRR అలైన్మెంట్ వెంటనే, మార్చాలే RRR అలైన్మెంట్ వెంటనే. లేదంటే మరి మీరు ఎవరిని కలిసారో అన్ని తెలిసే పోలీసు కలెక్టర్ సార్ నా నెంబర్ దాని మీ దగ్గర ఉంది. 6 గంటల మా బాధనైనా నేను కూడా గతంలో హామీలు ఇచ్చాను, అమలు చేయడానికి మీ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి 8 గ్రామాలు 10 గ్రామాల నుంచి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం పలివెల స్కూల్ నందు ప్రిన్సిపల్ సిస్టర్ మరియా ఆధ్వర్యంలో విద్యార్థులతో సైన్స్ ఫేర్ నిర్వహించారు. క్లాసుల వారీగా విద్యార్థులు వాళ్ళ ప్రతిభను కనబరిచి సైన్స్ ఫేర్ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు ముఖ్య అతిథులుగా వాటి కోసం వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెయింట్ జాన్స్ తెలుగు మీడియం అమలాపురం కరెస్పాండెంట్ ఫాదర్ ఆరోగ్య స్వామి మరియు రిటైర్డ్ ఫిజికల్ సైన్స్ టీచర్ బసవరాజు, మండల విద్యాశాఖ అధికారి ఎం హరిప్రసాద్, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ సిస్టర్ అల్ఫోన్స్ మరియు సిస్టర్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. The solar system. That the sun gives heat and light from the sun. Not only the sun but other planets also receive light and heat. Sun is the longest solar system. Huge and made up of extremely hot gases. It provides the chemical force that the solar system. We surround the solar system of the sun. Sun is activated to Hearty welcome, sir. Hearty welcome, sister. Hearty welcome to all. Radiant morning, sir. Happy morning, sister. I am Sohi. I am studying third class. Now I will introduce my friends. She is Rishika and she is Sohanika. My project is based on energy solar panel. So now I explain this project, but before explaining this concept of making this project to teach the students about the solar panel. Now I will go over to Rishika. How does the solar panel work? What does the solar panel do? Hot and fresh from the solar panel. Now I will over to Sohil. The atmosphere is not nice. We can make the electricity from the wind. How can we make it these things? We will see in this project. So first I will explain you about the solar panel. Now I will go over to Soharika. The sun energy means energy will be converted into electric energy by using this plate. But here is a question. What is a solar panel? Plate is a planar or an object which converts to photo rays of the sun. The sun rays give the photo rays falls on the solar panel. It is converted into electric energy and electricity. And this is a battery charged by this. We can improve our city. By this on the solar panel. Like the bulbs. Now I will go over to Sohail. So the atmosphere is not nice. There is a winter season or the rainy season. What can we do? The wind comes in all seasons. When wind comes on this fan, the fan moves automatically. There is a motor inside which is copper wires and magnetic. This consists of
సింగరేణి ఏరియాలో డిసెంబర్ 23వ సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలం రాజు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. జీఎం కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం రుద్రంపూర్ నుండి ప్రగతి మైదానం పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి జై సింగరేణి అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ముందుగా సింగరేణి తల్లికి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం బెలూన్లు గాలిలో వదిలేయడం జరిగింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కొరకే సింగరేణి పనిచేస్తుందని, సింగరేణి టార్గెట్ సమిష్టి కృషితో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి యూనియన్ ప్రతినిధులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. జయము ప్రగతి భాగ్యదాత నీకు జయం జయము. And my dear employees of GM office, good morning. సో మనము సింగరేణి డే సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సింగరేణి అంటే ఒక సంస్థ కాదు, మన కన్న తల్లి. ఈ కన్న తల్లికి మనం పుట్టినరోజు జరుపుకోవడం అంటే మనకి మనం జరుపుకున్నట్టే. ఎందుకంటే ఈ సంస్థ వల్ల మనము ఇంకా ఇలా 3 పూట్ల అన్నం తింటున్నాము. మన కుటుంబం ఒక మంచి స్టేటస్ తోటి ఉంది. మన పిల్లలు కూడా మంచిగా మనము ఇంత చక్కగా ఉన్నామంటే ఈ సింగరేణి తల్లి వల్ల. సో ఈ సందర్భంగా మీకు అందరూ చెప్పేది ఒకటే, సింగరేణి అంటే మనము మన సంస్థను మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ సంస్థ మనకు అన్నం పెట్టే సంస్థ. ఈ సంస్థని తప్పనిసరిగా కాపాడుకోవాలి. దీనికి ప్రతి ఒక్కరు కూడా వారి వారి శాయశక్తుల అయితే ప్రయత్నం చేయాల్సిందే. ఈ సంస్థకి మనం ఏ విధంగా మోసం చేసినా మన కన్న తల్లికి మోసం చేసినట్టే అవుతుంది. సో కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. సంస్థ ఉంటే మనం ఉంటాము. సో మన పిల్లలు కూడా నెక్స్ట్ భావితరాలు కూడా మంచిగా ఉంటాయి. సో ఇంకో ముఖ్యంగా ఈ కొత్తగూడెం ఏరియాని మన నిర్దేశించిన లక్ష్యాల్లో దాదాపుగా 96 లక్షల వరకు మనం ప్రొడ్యూస్ చేశాము. సో దానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మరొక్కసారి అందరు కూడా సింగరేణి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల కేంద్రంలోని రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. విద్యార్థులకు వండిన వంటలను పరిశీలించారు. వంటలో సరిపడా కూరలు వేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫుడ్ కమిటీ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. హెడ్ మాస్టర్ ఆండాళ్లు షోకస్ నోటీసులు ఇచ్చారు. ఫుడ్ కమిటీ టీచర్ విజయ్ షోకస్ నోటీసులు జారీ చేశారు జిల్లా కలెక్టర్. వంట సామాన్లు మరియు పరిసరాలను పరిశీలించారు. ఉప్పు మరియు కారం పొడి డబ్బాలు కూడా శుభ్రంగా లేవని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని, గవర్నమెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం కాకుండా మీ ఇష్టం వచ్చిన మెనూ పెడితే చర్యలు తప్పవన్నారు. హెడ్ మాస్టర్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఏం చెప్తాను కందిపప్పు వేయాలా మీరు? కందిపప్పు వేస్తే కొద్దిగా బలం ఉంటుంది, అది ఉంటుంది అన్నట్టు. గదే మంచిగా ఆపుతుంది. సరే ఏం చెప్తాను మీరు? ఇట్లా ఇబ్బంది అవుతుంది పిల్లలకి. హెడ్ మాస్టర్ తెప్పించేసి కొత్తపేట గ్రామంలో మాజీ ఆముడ చైర్మన్ గొల్లపల్ల డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నారని, దాని పేరే బాధుడు అన్నారు. 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అందరూ రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, చెర్ల అభిమానులు పాల్గొన్నారు. సుమారు 6 నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి
కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సీపీ పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచేటువంటి 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామన్నట్టు మాట చెప్పారు. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామన్నటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటితోనే సరిపెట్టకుండా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుకున్నటువంటి నాయకుడు కదా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఈరోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అది ఎట్లాగంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సత్య ప్రమాణం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి. గోదావరికిలో ఘనంగా 138వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. సింగరేణి ఆర్జీవన్ పరిధిలో 90% లక్ష్యాన్ని బొగ్గు ఉత్పత్తి. కాటారంలోని ఆదర్శ హై స్కూల్లో అలరించిన జాతీయ రైతు దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న ఆదర్శ ఆగ్రి ఎక్స్పో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.